4 సార్లు ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గెలిచినా ఒక్కసారి కూడా అసెంబ్లీలో మంత్రాలయం నియోజకవర్గం సమస్యలను చర్చించలేదని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ కుట్ర రాజకీయాలను ఎలా తిప్పికొట్టాలో తనకు బాగా తెలుసన్నారు. తమ కార్యకర్తలు సహనం పాటించాలని ప్రతి ఒక్కరికి సూచించానని గుర్తు చేశారు. మంత్రాలయం నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో పోటీ పడదామని, ఎవరు ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారో చూద్దామని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి సవాల్ విసిరారు. కుట్ర రాజకీయాలు చేయాలనుకుంటే ఆ కుట్ర రాజకీయాలు ఎలా తిప్పుకొట్టాలో ఒక రాజరెడ్డి కుటుంబానికి దయచేసి ఇలాంటి పాఠాకు చెప్పులకి ఎవరు భయపడరు. నేను ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి నేను ఆవేశంగా ఉంటే నా కార్యకర్త ఇంకా ఆవేశపడతాడని చెప్పి ప్రతి కార్యకర్తకి సహనం పాటించాలని చెప్పాను. ఆ రోజు నుంచి నేను రెచ్చుకోవాలనుకుంటే నా కార్యకర్తలు రెచ్చుకోవాలనుకుంటే మీ కార్యకర్తలు తిరుగుతారా, మీ నియోజకవర్గ నాయకులు తిరుగుతారా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నేను నేర్చుకున్నది బివి మోహన్ రెడ్డి గారి దగ్గర, మా నాన్న దగ్గర. మా నాన్న అయితేనేమి బివి మోహన్ రెడ్డి అయితేనేమి ఇద్దరు సమానులే. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏ రాజకీయం చేశారో అదే రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆవేశపరంగా నా దగ్గరకు వచ్చినప్పటికీ నేను కార్యకర్తలను సల్లగా చేసి కూర్చోబెట్టి టీదాపి ప్రశాంతంగా ఇంటికి పంపించే తప్ప నా కార్యకర్త ఆవేశంతో వచ్చినప్పుడు నేను ఆవేశపడి నేనున్నా చూసుకుంటే నా కార్యకర్త ముందు తప్పకుండా అని చెప్పి తెలియజేస్తున్నా. రాజకీయం అంటే అది కాదండి. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలా, రాజకీయాన్ని వ్యక్తిగతంగా చూడాలనుకుంటే అది పెద్ద పనే కాదు నాకు. కాబట్టి దయచేసి అలాంటి రాజకీయాలు మానుకొని మంత్రాలయం నియోజకవర్గంపై పోటీ పడదాం. నీ చేతనైనంత నువ్వు తీసుకురా, నా చేతనైనంత నేను తీసుకొస్తా. ఈ రోజు